హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఏ వంట చేసినా టేస్ట్ బాగుంటేనే నలుగురు తింటారు, మెచ్చుకుంటారు. మరి అలా నలుగురు మెచ్చుకోవాలి, నలుగురు తినాలి అంటే మీరేం చేయాలి? ప్రతిరోజు మా వాట్ ఏ టేస్ట్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాలి. మరి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంటున్న బ్లూ ఫాక్స్ రెస్టారెంట్కి ఆల్రెడీ ఉన్నాము మనం ఇక్కడ. అక్కడ షెఫ్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనకి ఎలాంటి డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారు. కమ్ ఆన్. హాయ్ అండి, మీ పేరు? లోకేష్. సో లోకేష్ గారు, ఈరోజు ఏంటి స్పెషల్స్ మరి మాకు ఏం పెడుతున్నారు? మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేస్తున్నానండి. మష్రూమ్ పెప్పర్ ఫ్రై. మష్రూమ్ పెప్పర్ ఫ్రై డిఫరెంట్ గా ఉంది, వెరైటీగా ఉంది. మష్రూమ్ ఫ్రైస్ తెలుసు బేసిక్ గా మా అందరికి, కానీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై అంటేనే కొంచెం డిఫరెంట్ గా ఉంది. మరి మష్రూమ్ పెప్పర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, మష్రూమ్, చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, కార్న్ ఫ్లవర్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పుదీనా, ఆయిల్. మష్రూమ్ పెప్పర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఓకే, అంటే దాన్ని మష్రూమ్ పెప్పర్ ఫ్రై అని ఆల్రెడీ అంటున్నారు కదా, ఫ్రై చేయాలి కాబట్టి ఫస్ట్ ఒకటి చేయాలి, మీరు మర్చిపోయారు, ఆయిల్ ముట్టియాలి. ఆయిల్ వేడి చేయాలి. ఎందుకంటే ఈ ఫ్రైస్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ కలుపుకొని పెట్టుకునే టైము, దాని తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకునే టైం వేస్ట్ కాబట్టి అలా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇది వేడవుతూ ఉండే లోపల మనం ప్రిపేర్ చేసుకోవాల్సినవన్నీ కూడా అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇది ఆయిల్ ముట్టిచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, చేసేద్దాం. బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని ఇక్కడ పెట్టుకుందాం మనం. మష్రూమ్స్ ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకుని, అంటే ఎలా ఉడకబెట్టారు? పసుపు ఇవన్నీ వేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అదే ఏం వేసారు? పసుపు వేసాము, బాయిల్ చేసాము. ఓకే, ఆయిల్ లో జస్ట్ ఓన్లీ సాల్ట్ ఏం వేయలేదా? సాల్ట్ ఏం వేయలేదు, ఇప్పుడు వేస్తానండి. ఇప్పుడు వేస్తాను. మామూలుగా ఉడకబెట్టేటప్పుడు వాటర్ లో లైట్ గా పసుపు వేసి వీటిని ఉడకబెట్టేసి ఇదిగో ఇలా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఇలా ఉంటాయి, చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. హాఫ్ ఉడికి హాఫ్ ఉడకకుండా ఉంటే పోకూడదు. ఓకే, వేసాను మొత్తం. వేసాను. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సాల్ట్ తగినంత ఉప్పు, కారం పొడి, గ్రీన్ చిల్లీ చాప్, గ్రీన్ చిల్లీస్ సన్న సన్నగా చిన్న చిన్న పీసెస్ తరిగి పెట్టుకున్నాం అనమాట. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ గా తరిగి పెట్టుకొని వీటిలో వేసుకున్నాము. ఓకే, 1 టేబుల్ స్పూన్ సరిపోతాయా? కొరియాండర్, కొత్తిమీర, చూస్తుంటే మంచి ఎర్రగా ఉన్నట్టుంది. మీరు కారం బాగా తింటారా? స్పైసీ బాగుంటుంది. బాగా కారం దట్టించేసారు ఇక్కడ. ఓకే, ఏంటది? కార్న్ ఫ్లోర్. ఓకే, అంటే దీంట్లో మైదా వేసుకోవాల్సిన అవసరం లేదా? బేసిక్ గా ఇలా ఫ్రై చేసుకునే వాటిలో మైదా కార్న్ ఫ్లోర్ రెండు కలిపేస్తారు కదా. ఓన్లీ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఓన్లీ కార్న్ ఫ్లోర్ అంటే మైదా వేసుకునేందు వల్ల ఏంటి? క్రిస్పీగా ఉంటుందండి. పెప్పర్ అంటే క్రిస్పీగా ఉంటుంది. ఓకే, సో దీనికైతే ఓన్లీ క్రిస్పీగానే ఉండాలి, ఇంకా అందుకనే ఓన్లీ కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తున్నారు. ఓకే, మనకి మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేసుకునేటప్పుడు ఓన్లీ కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తారు, మైదా అసలు యూస్ చేయలేదు. ఇక్కడ మనకి ఎక్కువ క్రిస్పీనెస్ కావాలన్నమాట. అండ్ చూసారు కదా, ఆల్రెడీ మనం కలుపుకున్నాము, ఇలా ఉన్నాయి చక్కగా. ఓకే, వాటర్ తగినంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, లైట్ గా. ఓకే, ఎక్కువ వేస్తే క్రిస్పీ కాదండి. యా కరెక్టే కదా, వాటర్ ఎక్కువ వేస్తే క్రిస్పీ కాదు, అందుకని జస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు. అయిపోయిందా? మనం మిక్స్ చేసుకోవాల్సినవన్నీ మిక్స్ చేసుకున్నామా? ఆల్రెడీ ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి? ఏం లేదండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, వేసేయండి. నేను ఇలా కలుపుతూ ఉంటాను. ఓకే అండి, నాకు ఎలా కలపాలో వచ్చేసింది. యాక్చువల్లీ మనం ఓన్లీ ఆయిల్ ని పట్టుకొని తిప్పాలి కదా, అప్పుడు నీట్ గా ఉంటుంది, కింద అంటుకోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. అదే వాటిని పట్టుకొని కలుపుతూ ఉంటే బాగోవు కదా. సో ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్? 15 ఇయర్స్ నుంచి. ఓకే, అవును. ఇప్పుడు ఈ మష్రూమ్స్ తో ఇట్లా ఫ్రై చేశారు కదా, మరి దీన్ని కేవలం మష్రూమ్స్ తోనే చేయొచ్చా లేకపోతే ఇంకా వేటితో అన్న చేయొచ్చా? అంటే వేటితో చేయొచ్చు ఇంకా ఎక్కువగా? ఓన్లీ మష్రూమ్స్ కాకుండా ఇంకా బేబీ కార్న్ తోటి కూడా చేసుకోవచ్చు. బేబీ కార్న్ తో చేసుకోవచ్చు. ఇంకా అంతేనా? బేబీ కార్న్ తో చేసుకోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. ఇప్పుడు ఇలా చాలా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకొంచెం డీప్ ఫ్రై కావాలంటే ముట్టుకోగానే ఫుల్ క్రిస్పీ అన్నమాట. కొరకంగానే కచక్కని 10 మందికి సౌండ్ వినిపించాలి, కసకస. చిన్నపిల్లలు బాగా ఇష్టపడిపోతారు. ఓకే, అంటే ఇది ఓన్లీ మనకి స్నాక్ ఐటమే కదా. స్నాక్ ఐటమ్ చక్కగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. అలాగే మష్రూమ్స్ కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి తింటే చాలా బాగుంటుంది.
ఇంకొంచెం ఫ్రై కావాలి, డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇవి. సో మనం ఎలాగో కార్న్ ఫ్లోర్ అని యూజ్ చేసాం కాబట్టి. అవును, ఇప్పుడు దీంట్లో మనకి ఇంకొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ కావాలి అంటే బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, బ్రెడ్ పౌడర్ కూడా వేయచ్చు కదా. అది కూడా వస్తుంది, కాకపోతే ఎక్కువ కార్న్ ఫ్లోర్ ఎక్కువ యూజ్ చేస్తారు. కార్న్ ఫ్లోర్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, అది కూడా వేయచ్చు కానీ బట్ దీంట్లో అయితే కార్న్ ఫ్లోర్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇదేంటో చిరపట్లాడుతోంది. అందులో ఆయిల్ వాటర్ ఉంటాయండి. ఓ యా 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 వాటర్ బాయిల్ చేసినప్పుడు ఆ వాటర్ తీసుకుంటుంది కదా. యా యా. సో ఏంటి మీరేం డిషెస్ ఏ డిషెస్ చేస్తారు స్పెషల్గా? అసలు మీ స్పెషల్ ఏంటి? నార్త్ ఇండియన్ అండి బిర్యానీ. నార్త్ ఇండియన్ బిర్యానీ. ఓకే. సో మరి బ్లూ ఫాక్స్ కర్రీస్ బిర్యానీ ఇవన్నీ చేస్తారు. మరి అసలు బ్లూ ఫాక్స్ లో స్పెషల్ ఏంటి? బ్లూ ఫాక్స్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి డిష్? అన్ని స్పెషలే అండి. అన్ని స్పెషలే. అన్ని స్పెషల్ అంటే మీరు ఏం చేస్తే అన్ని స్పెషల్స్ అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. స్పెషల్ బ్లూ ఫాక్స్ అంటేనే స్పెషల్ అండి. బ్లూ ఫాక్స్ అంటేనే స్పెషల్. ఆఫ్ కోర్స్ అది కరెక్టే. ఇగో ఇది అయిపోయినట్టేనా? ఇంకా కావాలా? ఇంకొద్దిగా కావాలి డీప్ గా. అంటే డీప్ గా అంటే ఏ కలర్ రావాలి? బ్రౌన్ గా రావాలి. థిక్ బ్రౌన్ గా రావాలా? థిక్ బ్రౌన్ వస్తే డీప్ గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది తినడానికి. క్రిస్పీగా ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, మరి దీంట్లో మనకి అలా డిప్ చేసుకొని తినడానికి ఏం బాగుంటుంది? అంటే పుదీనా చట్నీ అని బాగుంటుంది. పుదీనా చట్నీ బాగుంటుంది. కేవలం ఉత్తగా కూడా తినొచ్చు. కాకపోతే కాంపిటీషన్ ఏదైనా తినాలనిపిస్తే చట్నీ కావాలంటే పుదీనా చట్నీతో బాగుంటుంది. పుదీనా చట్నీతో బాగుంటుంది. ఓకే. ఫ్రైలు అయితే బాగుంటాయి కదా చక్కగా తినడానికి. అది కూడా వింటర్ సీజన్ లో అయితే వేడిగా తింటే బాగుంటుంది. సాయంత్రం వేడిగా బాగుంటుంది. యా యా. సో ఏంటి మీ మదర్ టంగ్ తెలుగేనా? తెలుగే. కానీ అది చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఓకే. తీసేనా? ఆయిల్లో ఫ్రైలు చేయడం అంటే ఎంత భయం అంటే మై గాడ్. బట్ దీనికి కూడా మనకు ఒక మంచి టెక్నిక్ ఉంటుంది కదా. టెక్నికల్ ఉంటుంది. ఓకే, ఇదైతే అయిపోయింది. ఇక్కడ పెట్టినా? అక్కడ పెట్టేసేయండి. సో ఇది మష్రూమ్ పెప్పర్ ఫ్రై అయిపోయినట్టేనా? లేదు మేడం, మళ్ళీ ఉన్నది చేయాలి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇంకా ఇది అయిపోయిందేమో తినేసేద్దాం రెడీగా ఉన్నాను. తీసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాం. సో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. 2 టేబుల్ స్పూన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. 2 to 3 టేబుల్ స్పూన్స్ చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకుని ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి. ఓకే. గార్లిక్, వెల్లుల్లిపాయ చక్కగా వేసేసుకోవాలి, కట్ చేసుకొని చిన్న పీసెస్ గా. ఆర్డర్స్ మనం ఒక వెల్లుల్లిపాయని అలా దంచి వేసేసుకోవచ్చు కదా, నో వరీస్ కదా? వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. ఓకే. గ్రీన్ చిల్లీ చాపర్ గ్రీన్ చిల్లీ అంటే ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవునండి. ఇప్పుడు ఇది దేనికోసం చేస్తున్నా? ఓన్లీ ఫ్రై అన్నారు, అంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై అన్నారు, అయిపోయింది అక్కడ ఫ్రై. మరి ఇది దేనికోసం? దాంట్లో వేసి కలిపితే టేస్టీగా బాగుంటుంది మేడం, క్రిస్పీగా బాగా టేస్టీగా, పిల్లలు కూడా మంచిగా లైక్ చేస్తారు. సో అంటే దీంట్లో వేసి కలిపితే బాగుంటుందంటే మరి ఇంతకీ ఇదేంటో మనకి తెలియదు, చూస్తున్నాం. కొంచెం ప్రాసెస్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలి చూస్తా, నేను కూడా నేర్చుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ బ్రౌన్ అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయా ప్రాసెస్ చేయడానికి? మష్రూమ్స్ వేసేయడమే దీంట్లో. పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత మష్రూమ్ చేయాలి. పుదీనా కూడా మంచిది కదా వేసుకుంటే. పుదీనా వేస్తే కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్. ఇందాక వేసుకున్నట్టున్నాం కదా, వేసుకున్నాను, కొద్దిగా వేసాను. మళ్ళీ మంచిగా కొంచెం స్పైసీగా ఉంటుందండి పెప్పర్ ఫ్రై అంటే. స్పైసీగా బాగుంటుంది. స్పైసీగా ఉండడం కోసం అక్కడ కొంచెం, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం వేసుకోవచ్చు అండి. కొంచెం మష్రూమ్లో పెప్పర్ కూడా వేసుకోవాలండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది మనకి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది కాబట్టి. చలికాలంలో తింటే బాగుంటదండి, సర్ది ఉంటది కదా. ఓకే, సర్ది చేసే వాళ్ళందరికీ తగ్గిపోతుంది అనమాట, ఏముండదు మస్తుగా. నేను ఇంకా అనుకున్నాను ఫ్రై అన్నారు మీరు, మష్రూమ్ పెప్పర్ ఫ్రై అన్నారు. ఇప్పుడు ఏంటి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే. అండ్ అయిపోయింది కదా, మష్రూమ్ కన్వర్ట్ చేస్తుంది. ఆల్రెడీ చిల్లీ పౌడర్ వేస్తారు, అండ్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేస్తారు, బ్లాక్ పెప్పర్ పౌడర్. లాస్ట్ లో ధనియా పౌడర్ పైన జస్ట్ లైట్ గా ఒక పించ్ అన్నమాట, అలాగా కొంచెం పించ్.
కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఓకే, ఈ విషయం అనమాట. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకో. ఓకే, కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర వేసిందంటే ఇక అయిపోయిందండి. ఓకే, మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఫైనలీ రెడీ అయిపోయింది. చూసారు కదా, డీప్ ఫ్రై చేసాం మనం చక్కగా కరకరలాడుతూ. అండ్ అలాగే దాంట్లో లైట్ గా పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి భలే ఉంటుంది. గార్నిష్ చేసేసుకుంటున్నాం. క్యాబేజీ, క్యారెట్, బీన్స్, బీట్రూట్, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్. ఓకే, దాన్ని ఇలా సన్నగా గ్రేట్ చేసేసుకొని క్యారెట్ తోటి చేస్తాను. ఓకే, ఫ్లవర్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ, టేస్ట్ చేయండి. సో మష్రూమ్ పెప్పర్ ఫ్రై నా ముందర ఇక్కడ ప్లేట్ లో రెడీగా ఉంది. నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వేడిగా ఉంది, తినేసి చెప్పేద్దాం ఎలా ఉందో. సూపర్ గా వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది నిజంగానే. క్రిస్పీగా అండ్ అలాగే ఆ పెప్పర్ పౌడర్ వేసాం చూసారా లాస్ట్ లో, దాని టేస్ట్ స్పైసీగా క్రిస్పీగా వేడిగా వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సూపర్ లోకేష్, బాగా చేశారు. థ్యాంక్ యూ.